రాష్ట్రంలో బయటపడినటువంటి నకిలీ మద్యపు డంపులు ఫ్యాక్టరీల వ్యవహారం రాష్ట్ర ప్రతిష్టని దేశవ్యాప్తంగా బజారు పాలు కావడంతో మిథున్ రెడ్డి గారు దీనిపైన సిబిఐ విచారణ జరపాలని కోరిన కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు సిట్ను ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులతోనే సిట్ను ఏర్పాటు చేయడం, ఆ సిట్ అధికారులు జనార్దన్ రావు అనే ముద్దాయి అతని వాంగ్మూలము ఏదైతే ఇంట్రాగేషన్లోనో ఇన్వెస్టిగేషన్లోనో అతని వాంగ్మూలం ఏదైతే ఇచ్చినారో దానిని రికార్డు చేసి కన్ఫెషన్ స్టేట్మెంట్ కింద మెజిస్ట్రేట్ గారి ముందర ప్రొడ్యూస్ చేయడమో లేదా అతను అప్రూవర్గా మారితే దాన్ని 164 స్టేట్మెంట్ రికార్డ్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడము, తర్వాత మీడియా ముందర హాజరు పెట్టడము జరిగి ఉండాలి. ఇదేమీ కాకుండా ఒకవైపు ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ నకిలీ మద్యపు కుంభకోణంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని నమ్ముతూ ఉండడంతో దిగజారుతున్న పరువును నిలబెట్టుకునే ప్రయత్నంలో భాగంగా ప్రతిపక్షం పైన బురద వేసే ఉద్దేశంతో అతను మాట్లాడినట్లుగా, జనార్దన్ రావు మాట్లాడినట్లుగా ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. మరి సిట్ అధికారులు ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియో రిలీజ్ చేస్తారా? ఎక్కడైనా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఒక్క క్రైమ్లో కానీ ఇన్వెస్టిగేషన్ మొత్తాన్ని వీడియోలుగా చేసి రిలీజ్ చేసిన పరిస్థితి ఉందా? మరి ఎవరికి ప్రయోజనాలు చేకూర్చడం కోసము? మరి దీంట్లో జోగి రమేష్ గారికి సంబంధం ఉంది అని ఆయన చెప్తేనే చేసినాను అని మాట్లాడుతున్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా, కన్ఫెషన్ ఆధారంగా అది కోర్టు ఫస్ట్ ప్రొడ్యూస్ చేయాలి. కోర్టు దానిపైన కోర్టును అడగచ్చు, మేము ఫలానా వ్యక్తిని ఈ కన్ఫెషన్ ఆధారంగా మేము విచారించదలుచుకున్నామనేసి. కోర్టు కన్ఫెషన్ ఆధారంగా, మియర్ కన్ఫెషన్ వితౌట్ ఎనీ ఎవిడెన్సెస్ ఆధారంగా ఎవరిని కూడా అరెస్ట్ చేయడానికి ఒప్పుకోదు. అరెస్ట్ చేస్తే వెంటనే రిలీజ్ చేస్తుంది బెయిల్ మీద. ఇది తెలుసు కాబట్టి కేవలం బురద జల్లే ఉద్దేశంతో దాన్ని టీడీపీ మీడియాకి అందజేసి, టీడీపీ సోషల్ మీడియాకి, ఐటీడీపీకి అందజేసి దాన్ని ప్రచారం చేసేటువంటి కార్యక్రమం నిజంగా సిగ్గుచేటు. ఇది సిగ్గుచేటు. ఈ రాష్ట్ర ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు. అదేవిధంగా మిథున్ రెడ్డి గారి కార్యాలయాల మీద మొన్ననే ఆ లిక్కర్కి సంబంధించిన కేసులో ఎటువంటి ఆధారాలు లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినారనేసి కోర్టు భావించి బెయిల్ మీద రిలీజ్ చేసినటువంటి మిథున్ రెడ్డి గారి మీద సిట్ అధికారులు ఆయన కార్యాలయాల మీద దాడులు చేసి సోదాలు చేయడం, మీరు ప్రజల దృష్టిని మరల్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీరు జరిగిన నష్టాన్ని, ఈ రాష్ట్రంలో లిక్కర్ కన్జ్యూమర్స్కు జరిగినటువంటి ధన మాన ప్రాణ నష్టాన్ని కానీ, ఈ రాష్ట్ర ఖజానాకు పడిన తూట్ల విషయంలో కానీ పొరపాటు చేసినామని గ్రహించుకొని సరిదిద్దుకునేటువంటి ఆలోచన లేకోకుండా దుమ్మెత్తిపోసి బురద చల్లేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఎందుకంటే 14-19లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, 70,000 కోట్ల రూపాయలు అబ్కారీ ఆదాయం, అంటే ఎక్సైజ్ నుంచి, లిక్కర్ నుంచి వచ్చినటువంటి ఆదాయం. 19-24లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, 1,05,000 కోట్ల రూపాయల ఆదాయం, అంటే 50% ఆదాయం పెరిగింది. 50% ఆదాయం పెరిగింది. మరి అదే లెక్కన ఇప్పుడు 24-29లో 1,70,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. అంటే 60 నెలలకు 1,70,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలంటే నెలకు 2,600 కోట్ల రూపాయల ఆదాయం రావాలా.
లిక్కర్ షాపులు ఇష్యూ చేసి లైసెన్సులు ఇచ్చి ఈ షాపుల ద్వారా ప్రైవేట్ లిక్కర్ షాపుల ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించి 12 నెలలైంది. మరి ఈ 12 నెలలలో కేవలము యావరేజ్ నెలకు 1100 కోట్ల రూపాయల యావరేజ్గా 13,000 కోట్ల రూపాయలు మాత్రం ఇన్కమ్ వచ్చింది. రావాల్సింది 2,600 కోట్లు, అంటే నెలకు 1,300 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు తూట్లుపడిచినారు. అక్రమ మద్యము మీరే తయారు చేయించి, మీరు దానికి సీల్ వేయించి, దానికి స్టిక్కర్లు కనిపించి, వివిధ బ్రాండ్ల పేర్లు వేసి, ప్రైవేటు మద్యము షాపులను మీరే ఏర్పాటు చేసుకుని, క్విడ్ ప్రోకో ప్రైవేటు మద్యం షాపులు మీరే ఏర్పాటు చేసుకుని, 40,000 బెల్ట్ షాపులు మీరే ఏర్పాటు చేసుకుని, పర్మిట్ రూమ్లు మీరే ఏర్పాటు చేసుకుని, క్విడ్ ప్రోకో క్వాలిటీ లిక్కర్ ఇస్తాం తమ్ముళ్ళు అని ఎన్నికలకు ముందు చెప్పి, అసెంబ్లీలో 99 రూపాయలకే క్వాలిటీ లిక్కర్ ఇస్తామనేసి ప్రకటనలు చేసి, మీరే మార్కెటింగ్ చేసి, మద్యం సేల్స్ మీరే పెంచి, ఆ పెంచిన డిమాండ్ను ఉపయోగించుకొని ప్రభుత్వము నోటిఫై చేసినటువంటి బ్రివరీస్ నుంచి మద్యం తీసుకోకుండా ఈ నకిలీ మద్యం తయారీదారుల నుంచి మద్యం తీసుకొని ఈ ప్రైవేట్ షాపుల ద్వారా అమ్మకాలు జరిపి ఈరోజు 12 నెలలకు గాను దాదాపు 15,000 కోట్ల రూపాయల ఆదాయం అధికార పార్టీ యొక్క పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కొల్లగొట్టడం జరిగింది. ఇది ప్రజల ఖజానాకు రావాల్సింది, ప్రభుత్వ ఖజానాకు రావాల్సినటువంటి ఆదాయం 15,000 కోట్ల రూపాయలు మీరు లూటీ చేశారు. ఈరోజు దీన్ని తప్పు ఒప్పుకోలేని పరిస్థితుల్లో కేంద్రం ముందర తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మిథున్ రెడ్డి గారు డిమాండ్ చేసినట్లుగా సిబిఐ ఎంక్వైరీ వేస్తే కేంద్రం ముందర మీరు తల దించుకోవాల్సి వస్తుందనేసి హుటాహుటిన సిట్టు వేసి హడావిడి చేస్తా జోగి రమేష్ గారి మీద లేని అబాండాలు వేస్తా, మిథున్ రెడ్డి గారి కార్యాలయాలు సోదా చేస్తా, మీరు చేస్తూ ఉన్నది ఈరోజు తప్పు మీద తప్పు చేస్తూ ఉన్నారు. తప్పు జరిగింది, సరిదిద్దుకోవాలి, దీన్ని సిబిఐ విచారణ కోరుతున్నామని చంద్రబాబు గారు చెప్తే ఎంత హుందాగుండేది. అనేక సందర్భాల్లో గత ముఖ్యమంత్రులు సిబిఐ ఎంక్వైరీలు కోరడం జరిగింది, వారి క్యారెక్టర్ ఎలివేషన్ కావడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఇందులో ఏ పాత్ర లేకపోతే ఎందుకు సిబిఐ ఎంక్వైరీ కోరడం లేదు? సిబిఐ ఎంక్వైరీ వేయాలన్న డిమాండ్ని ఎందుకు స్వాగతించడం లేదు? ఎందుకు సిట్టు వేసి ఇటువంటి దొడ్డిదారి తొక్కుతా ఉన్నారు? దీనిపైన రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రాష్ట్రం ఎన్నడూ కూడా చూడనటువంటి ఒక పెద్ద భూ కబ్జా కార్యక్రమం, ఈ రాష్ట్రం ఎన్నడూ చూడనటువంటి ఒక పెద్ద భూ కబ్జా కార్యక్రమం అంటే అనంతపురం పట్టణం శివార్లలో పాపంపేట ప్రాంతంలో 930 ఎకరాల స్తోత్రియం భూములలో నివాసం ఉంటున్నటువంటి 15,000 కుటుంబాల వారి ఇళ్ల స్థలాలను కచ్చా భూములుగా రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటూ ఇప్పటికే 3.5 ఎకరా రిజిస్ట్రేషన్ అయిపోయింది, 296 ఎకరాలు పెండింగ్ రిజిస్ట్రేషన్ ఉంది. మరి జిల్లా రిజిస్ట్రార్ గారు మీకు ఏ మంత్రి ఒత్తిడి పెట్టారు, ఏ ఎమ్మెల్యే ఒత్తిడి పెట్టారు, ఏ రాష్ట్ర సీఎంఓ ఏమన్నా ఒత్తిడి పెట్టిందా? మీకు కళ్ళు కనపడటం లేదా? వేలాదిగా అక్కడ ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఏ రోజుకు ఆ రోజు పని చేసుకుని పొట్ట పోషించుకునేటువంటి ఆటో కార్మికులు, కార్పెంటర్లు, బేల్దారులు, రాడ్ బెండర్స్, ఇటువంటి వాళ్ళందరినీ చిన్న చిన్న వర్గాల వాళ్ళందరూ 60 సంవత్సరాలుగా నివాసం ఉండి ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితమే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చి దాని తర్వాత వారందరూ కూడా స్తోత్రియందారులు భూములు అమ్ముకొని దాని తర్వాత నెల్లూరు సెటిల్మెంట్లో వచ్చి దాని తర్వాత ఫ్లాట్లు వేసి అమ్ముకొని రిజిస్టర్లు చేసుకుని ఇల్లు కట్టుకుంటే 50-60 సంవత్సరాల నుండి ఈరోజు పరిటాల సునీత బంధువులు, ఆమె గ్రామస్తులు జీపీఏ చేసుకోవడము, మరి కలెక్టర్ గారు కళ్ళు మూసుకున్నారా, జిల్లా రిజిస్ట్రార్ కళ్ళు మూసుకున్నారా, జిల్లా తెలుగుదేశం పార్టీ కళ్ళు మూసుకుందా, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కళ్ళు మూసుకుందా, ఇంటెలిజెన్స్ వర్గాలు కళ్ళు మూసుకున్నాయా? ఈరోజు వేలాదిగా పాపంపేట ప్రాంతంలో ప్రజలు బిక్కుమంటూ బతుకుతా ఉన్నారు.
ఒక 4-5 నెలల కింద 20 ఇళ్లని ఇలాగే కొట్టేశారు, నేలమట్టం చేశారు. చాలా చోట్ల బోర్డులు నాటినారు, ఈ సర్వే నంబర్లన్నీ మావి, పలానా వాళ్ళు రాచూరు వాళ్ళు మాకు రాసి ఇచ్చినారనేసి చాలా బోర్డులు వెలిసాయి, దాదాపు 100 బోర్డుల వరకు. మరి ఇటువంటి అతిపెద్ద భూ కబ్జా, దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ఆస్తిని కబ్జా చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఫేజ్లో 300 ఎకరాలంటే దాదాపుగా 5,000 ఇల్లు నివాసం ఉన్నటువంటి ఈ ప్రాంతం అంటే దాదాపుగా 3-4 వేల కోట్ల రూపాయల ఆస్తిని కబ్జా చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీని మీద పరిటాల సునీతను విమర్శ చేస్తే మరి కందికుంటకు ఎక్కడ మరి బాధ అయిందో, మరి పిల్లికి ఎలక సాక్ష్యమో మరి ఏమో కానీ అనేక రకాల వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల రాష్ట్రంలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో 50,000 ఇళ్ల నిర్మాణము ఆగిపోయిన విషయము వాస్తవమా కాదా? అయ్యా కందికుంట సంబంధిత శాఖ మంత్రి పార్థసారథి గారిని అడుగు. మరి ధర్మవరంలో నేసే వాళ్ళతో కోట్ల రూపాయలు వసూలు చేసింది పరిటాల శ్రీరామ కాదా? మీ కులస్తులైన నేసే కుల పెద్దలతో అడుగు, అవునా కాదో అక్కడున్న మంత్రి సత్యకుమార్ గారిని అడుగు. మరి ఈరోజు జిల్లా రిజిస్ట్రార్ని అడుగు, అయ్యా ఇక్కడ 300 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేశారా లేదా అనేది జిల్లా రిజిస్ట్రార్ని అడుగు, మీకు సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ని అడుగు. మరి అనంతపురంలో దగ్గుబాటిని అడుగు, హిందూపురంలో బాలకృష్ణని అడుగు. పరిటాల సునీత రాసిన లేఖ వల్ల ఆయా నగరాల్లో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందా లేదా అని వాళ్ళని అడుగు. మీకేమో 100 కోట్ల నివాస భవనాలు ఉండాల, మీరేమో కోట్ల రూపాయల కార్లలో తిరగాల. పేదవానికి ప్రభుత్వం 1,80,000తో ఇల్లు కట్టిస్తే 16/17లో 340 స్క్వేర్ ఫీట్ ఒక ఇల్లు కట్టించాలని తలస్తే ఆ ఇళ్ల నిర్మాణం మీరు ఆపుతా ఉన్నారు. మరి ఇది శాడిజమా లేకపోతే మీ అత్యాసన? మరి ఈరోజు పులివెందులలో, నీ పక్కనే ఉన్న పులివెందులలో 666 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నింది. సంవత్సరంన్నర కింద ఆ పనులు ఆపేసింది పరిటాల సునీత రాసిన లేఖ వల్ల. ఆ పులివెందుల ఇళ్ల నిర్మాణంలో తోడ్పాటు అందించిన వాళ్ళలో మీ కదిరిలో ఆరీఫ్ ఉన్నాడు, అదేవిధంగా ప్రణీత్ ఉన్నాడు. వాళ్ళని అడుగు, ఇది సేవాభావంతో చేసిందా లేదా లాభార్జన కోసము ధనాపేక్షతో చేసిందా అని. ఈరోజు ప్రభుత్వము 4,000 రూపాయలు ఒక చదరపడుకు ప్రభుత్వ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలుస్తూ ఉంది. అమరావతిలో అయితే 9,000 రూపాయలు. మరి మీరంత విలాసవంతమైన భవనాలలో మీరు ఉంటా 150 కోట్ల రూపాయల భవనాలు పరిటాల సునీతకు ఉండి పేదవాడు కనీసము చిన్న ఇంట్లో కూడా నివాసం ఉండకూడదనేటువంటి ఆమె తీసుకుంటున్న ఈ నిర్ణయం తప్పని మేము విమర్శిస్తే, మీరు బాధ్యత కలిగిన అధికార పార్టీగా మీరు ఇన్వెస్టిగేటివ్గా మీరు దాంట్లో మీరు మా పైన విమర్శ చేయాలా, దీంట్లో వాస్తవాలు ఉన్నాయా లేదో కనుక్కొని విమర్శ చేయాలా. పర్సనల్గా విమర్శ చేయడానికి నాకు మీకు ఎక్కడ పొలంగట్ల తగాదాలు ఏం లేవు. 3 కోట్ల రూపాయల కారు అదేం పెద్ద విషయమా అని మాట్లాడుతూ ఉన్నావు. 7 సార్లు గెలిచిన కుటుంబము, వాళ్ళ ట్రాక్ రికార్డు, వాళ్ళు 150 కోట్ల రూపాయలతో ఇల్లు కట్టుకోకూడదా? 4-5 ఇల్లు ఉండకూడదా? వాళ్ళకు 15 కోట్ల రూపాయలు విలువ చేసిన కార్లు ఉండకూడదా? 1,000 కోట్ల రూపాయల ఆస్తులు వాళ్ళు సంపాదించకూడదా అన్నట్లు నువ్వు వకాలతో పుచ్చుకుంటున్నట్లుగా కనపడతా ఉంది కందికుంట ప్రసాద్ గారు. మరి మీరేమో ఎమ్మెల్యేలు అయిన వెంటనే ఆస్తులు సంపాదించుకోవచ్చు, మీ ట్రాక్ రికార్డులు 7 సార్లు మీరు గెలిస్తే 1,000 కోట్లు సంపాదించుకోవచ్చు, కానీ పేదవానికి ఇల్లు రాకూడదా? మరి మీరు మరీ అన్యాయంగా అంద్రినీవా కాలువ లైనింగ్ చేస్తే భూగర్భ జలాలు కిందికి ఇంకవయ్యా, లక్షల ఎకరాలు బీళ్ళు అవుతాయి, రైతులు ఊర్లు వదులుతారని అన్ని రాజకీయ పార్టీలు గగ్గోలు పెడితే ఏం చేసినావు కందికుంట ప్రసాద్? లెక్సస్ కార్ గిఫ్ట్ ఇచ్చినారా? నచ్చిందా? క్యాష్ గిఫ్ట్ కూడా ఇచ్చినట్లుండా? మరి మీరు కార్ల గిఫ్ట్ల కోసము, క్యాష్ గిఫ్ట్ల కోసము రైతుల జీవితాలు పనంగా పెట్టొచ్చునా? మేము దాన్ని ప్రశ్నిస్తే మా మీద విమర్శ చేస్తారా? మరి ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతూ ఉన్నావు. ట్రాక్ రికార్డు గురించి మాట్లాడితే నీ అంత గొప్ప ట్రాక్ రికార్డు అయితే మాకు లేదు.
కందికుంట ప్రసాద్ అలియాస్ రమేష్ రెడ్డి, ఆరోగ్యం జాగ్రత్త. మనిషి ఉంటే ఏమైనా చేయొచ్చు, అంటే మనిషి బయట ఉంటే ఏమైనా చేయొచ్చు, జైలు పోకుండా చూసుకో. సిబిఐ డీడీల స్కామ్ కేసులో నీ పైన విచారణ జరపమని సుప్రీంకోర్టులో అప్పీల్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జైలు పోకుండా చూసుకో. నీ బాస్ ఉన్నాడు, ఆయన పట్టు, కొంచెం కొట్టు, ఆ కేసులోంచి బయటపడేదానికి, మేనేజ్ చేసుకునేదానికి నువ్వు దృష్టి పెట్టు. అంతేగాని నాలాంటి వాళ్ళ మీద నువ్వు ఆలోచన చేయాల్సిన అంత సమయము నీకు అవసరం లేదు, నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరము లేదు, మేము నీ గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. మరి నా ట్రాక్ రికార్డు గురించి చెప్పాలంటే, అయ్యా నా పేరు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నేను రాజకీయాల్లోకి రాకముందు మా నాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ గెలిచినప్పుడు మాకు మద్దతు ఇచ్చినారని మా కార్యకర్తలకు సిద్ధరాంపురం గ్రామంలో ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకుంది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి ఇళ్ల నిర్మాణం చేసినాం. ఆ రోజు పత్రికల్లో వచ్చినటువంటి క్లిప్పింగ్ చూసుకో. పక్కా గృహాల నిర్మాణానికి భూమి పూజ, 20 మంది పేదలకు సొంతంగా పక్కా గృహాలు నిర్మిస్తున్నట్టు తెలిపినాం. మేము భూమి పూజ చేసి మేము లెక్కించి కట్టినది మా లెక్కనైనా దాంట్లో కిక్ ఉంటుంది. మరి నా ట్రాక్ రికార్డు గురించి మాట్లాడుతున్నావు. నేను 2013లో నాకంటే సునీతమ్మ దగ్గర ఉన్న వాళ్ళకే బాగా తెలుసు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము మా మద్దతుదారులకు దీపం కనెక్షన్లు ఇవ్వకపోతే దాదాపుగా 5-6 వేల మందికి, సంఖ్య ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ కాదు, ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసిన ముకుంద నాయుడు వాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఈరోజు 5-6 వేల మంది లబ్ధిదారులకు గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు కేవలం దీపం కనెక్షన్ ధరకే ఇచ్చినాము. పైన డబ్బులు మేము పెట్టుకొని ప్రభుత్వం చేయని సాట మేము చేసినాం. ఇది మాకు ప్రజలపైన ఉన్నటువంటి ఒక ప్రేమ, అపేక్ష. చిన్నవి చాలా చేశాం, అవి చెప్పుకునేటివి కాదు, చిన్నవి చాలా చేశాం. వేలాది మందికి ఉచితంగా బోర్లు, గొర్రెలు, చదువుకో, సావుకో, వైద్యానికో, వివాహానికో, ఇళ్ల స్థలాలకో ఇచ్చినాం. కోట్ల రూపాయలు ఇచ్చినాం. మా లెక్క బాబు, మేము రాజకీయాల్లోకి వచ్చింది ప్రజాసేవ చేయాలని లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్నాం, ప్రజా జీవితంలో ఉన్నాం, ఒక లీడర్గా ఎదగాలని ఉన్నాం, ఒక పాలిటీషియన్గా కాదు. అధికారం వస్తానే 7 సార్లు గెలుస్తానే ఎంతైనా సంపాదించుకోవచ్చని నీ విధానానికి మాకు చాలా దూరం ఉంది. అయ్యా దగ్గుబాటి ప్రసాద్, కోవిడ్లో నువ్వు ఎక్కడున్నావో మాకు తెలియదు. బహుశా నువ్వు బెంగళూరులో, సునీతమ్మ హైదరాబాద్లో ఉండొచ్చు. మేము 4 కోట్ల రూపాయలు నేరుగా ఖర్చు పెట్టాం. సీఎం రిలీఫ్ ఫండ్కు 1 కోటి ఇచ్చాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఓఎస్డీ ఉన్నాడు, ధర్మవరం ఆర్డీఓ, ఆయన చేతుల మీదుగా 1.5 కోటి రూపాయలతో ఆక్సిజన్ ప్లాంట్లు కొన్నాం. అదేవిధంగా ఇతరత్ర ఆ రోజు శానిటైజర్లు కావచ్చు, మాస్కులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, దాదాపు 1.5 కోటి ఖర్చు పెట్టినాం. మేము పేరూరు డ్యాంకు నీళ్లు తెచ్చినాం, హంద్రీనివా నీళ్లు. పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండలంలో నుంచి పేరూరు డ్యాంకు పెన్నా నదిలో కాలువ తవ్వి నీళ్లు తీసుకొచ్చినాం. మీ ఎంపీ గారిని అడుగు, పార్సార్థి గారిని అడుగు, సాక్ష్యాలు ఎవరు అవసరంలే. మళ్ళీ మేము చాలా గ్రామాల్లో రోడ్లు వేసినాం మా డబ్బులతో, ఎన్నో కాలువలు తీసినాం మా డబ్బులతో. మీకు అది కొత్త కావచ్చు, మాకు అది పిచ్చి. ఇంకా మీ బండమీదపల్లిలో దగ్గుబాటి ప్రసాద్ అడుగు, R&B రోడ్ వేసినాం, 1 కోటి రూపాయలు శాంక్షన్ ఉందనే. శాంక్షన్ లేదు, టెండర్ లేదు, ఏం లేదు. మా కార్యకర్తలు ఆ ఊర్లో బోయళ్ళంతా ఏకదాటిగా మా వైపు ఉన్నారని వాళ్ళ ఇండ్ల ముందర నుంచి, అంటే మరూరు రోడ్డు ఎంటర్ అయిన కా నుంచి రాజశేఖర్ విగ్రహం బస్ స్టాండ్ వరకు 1 కోటి రూపాయలతో సిమెంట్ రోడ్ వేసినాం. అది తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ట్రాక్ రికార్డ్. కందికుంట ప్రసాద్ కరప్షన్ కోసమో రాజకీయాల్లోకి రానవసరంలే. వ్యభిచారం చేసేవాళ్ళు కూడా నిజాయితీగా సంపాదిస్తారు. రాజకీయ నాయకుడు కరప్షన్ చేయడానికి కోసం ఎన్నిసార్లు గెలిచినా అది వ్యర్థము. అటువంటి విధానం ఉంటే దయచేసి మానుకో. నువ్వు కులస్తునిగా మేము నేసే వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకునేదానికి ధర్మవరంలో నువ్వు ఏ చర్యలు తీసుకున్నా మేము స్వాగతిస్తామని తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.